హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఐపిఐఎస్ అకాడమీ. సో ఈరోజు మనం మీ అందరికీ ఆల్రెడీ తెలిసినట్టు కరెంట్ అఫైర్స్ 365 అనేది ఒక కోర్స్ మనం లాంచ్ చేయడం జరిగింది. దాని యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్, అట్లాగే మనకి కరెంట్ అఫైర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ద ప్రిలిమ్స్, ఓకే, ఈ రెండు ఆస్పెక్ట్స్ మనం డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేసుకుంటున్నాం. సో ఫస్ట్ అసలు మనకి కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ ఇన్ ద ప్రిలిమ్స్ ఇన్ ద లాస్ట్ 10 years ఎంత ఉందనేది మనం ఒక ఓవర్ వ్యూ చూద్దాం. సో మనకు చూసుకున్నట్లయితే మనకి 2013 తర్వాత నుంచి మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఓకే, యూపీఎస్సీ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ పెరుగుతూ వచ్చింది. అండ్ మనం 2016లో చూసుకుంటే ఏ మ్యాక్సిమం ఆఫ్ 27 క్వశ్చన్స్ అడగడం జరిగింది కరెంట్ అఫైర్స్ నుంచి. అండ్ 2016 మనకి కట్ ఆఫ్ ఈజ్ ఆల్సో వెరీ హై, 116 కట్ ఆఫ్. కారణం ఏంటి? బికాజ్ ఆఫ్ హై వెయిటేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ మనకి పెరుగుతుందో అప్పుడు మనకి కట్ ఆఫ్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్. మనకి ఆల్ ఇండియా లెవెల్లో యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ద్వారా కానీ మ్యాగజైన్స్ ద్వారా కానీ చాలా నీట్గా ప్రిపేర్ అవుతారు. సో దట్స్ వై కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాట్ ఓన్లీ కరెంట్ అఫైర్ డైరెక్ట్ క్వశ్చన్సే కాదు, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, అట్లాగే ఎన్విరాన్మెంట్, ఈ సబ్జెక్ట్స్లో కూడా 50% ఆఫ్ ద క్వశ్చన్స్, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేసిస్ పైనే వస్తాయి. సో ఇక్కడ మీరు ఫస్ట్ కాలంలో చూసే నెంబర్తో పాటు ఇంకా అరౌండ్ 20 క్వశ్చన్స్ యాడ్ చేసుకోవచ్చు కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే ఈవెన్ పాలిటీ, హిస్టరీ కూడా కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకు ఆల్మోస్ట్ 30 to 40% అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ మనం చూడటం జరుగుతుంది. సో మీరు ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ కరెంట్ అఫైర్, నార్మల్ కరెంట్ అఫైర్ బేసిస్ పైన వచ్చే క్వశ్చన్స్ మీకు ఏ మ్యాక్సిమమ్ ఆఫ్ 40 క్వశ్చన్స్ వరకు కూడా మీకు రావటం జరుగుతుంది మనకి ప్రిలిమ్స్లో. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. మనం రీసెంట్ ప్రిలిమ్స్ 2022 ప్రిలిమ్స్లో వెయిటేజెస్ ఒక్కసారి చూద్దాం. సో మనకి చూసుకుంటే కరెంట్ అఫైర్స్ 15 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం సైన్స్ అండ్ టెక్నాలజీ 11 క్వశ్చన్స్. ఈ 11 క్వశ్చన్స్లో కూడా మనకి 8 క్వశ్చన్స్ దే ఆర్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకే, అట్లాగే ఎన్విరాన్మెంట్ మనకి ఎకానమీలో 14 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇందులో 50% ఆఫ్ ద క్వశ్చన్స్, మోర్ దాన్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్. సిమిలర్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అవుట్ ఆఫ్ ద 7 క్వశ్చన్స్ మనకి 6 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మోర్ దాన్ 40 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్, డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. వెరీ రీసెంట్. సో రీసెంట్ ట్రెండ్ ప్రకారం కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఓకే, సో ఈ కోర్స్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది అనేది డీటెయిల్స్ చూద్దాం. సో వాట్ ఆర్ ద డీటెయిల్స్? కోర్స్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కంప్లీట్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఫ్రమ్ January 2020 to April 2023. సో ఇంకా ఏప్రిల్ రాలేదు, మీరు ఏప్రిల్ వరకు ఎలా కవర్ చేస్తారు అనుకోవద్దు. ఓకే, టిల్ ఫిబ్రవరి ఇప్పుడు మనం స్టార్ట్ చేసే క్లాసెస్లో కవర్ చేస్తాం. ఇన్ ద మంత్ ఆఫ్ మే అగైన్ మళ్ళీ 2 days మనం తీసుకుంటాం. ఆ 2 days మనకి మార్చ్ అండ్ ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, అప్డేటెడ్ కరెంట్ అఫైర్ క్లాసెస్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడతాయి. ఓకే, అండ్ అలానే సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్, మనం కరెంట్ అఫైర్స్ మంత్లీ అప్రోచ్ లేదా గజిబిజి గందరగోళంగా కాకుండా ప్రాపర్గా ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని పాలిటీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్, సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ అనేది మనం ఫాలో అవబోతున్నాం. అండ్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను ఎకానమీలో 50% ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఓకే, అలాగే పాలిటీలో కూడా మనకి కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే కరెంట్ అఫైర్స్లో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఉంది, దాని నుంచి మనకి ప్రెసిడెంట్ పైన క్వశ్చన్ వస్తుంది. లేదా ఏదన్నా స్టేట్లో గవర్నర్కి సంబంధించి ఇష్యూస్ ఉన్నాయి, గవర్నర్ పైన క్వశ్చన్ వస్తుంది. సో మనం మన క్లాస్లో సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ ఫాలో అవడం వల్ల నాట్ ఓన్లీ ద కరెంట్ అఫైర్ కాంటెక్స్ట్, దాని బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్టాటిక్ కూడా మనం నేర్చుకోబోతున్నాం. దట్ ఈస్ గోయింగ్ టు బి ద అడ్వాంటేజెస్. సో మీకు ఇందాక వెయిటేజ్లో చూసుకున్నప్పుడు 15 to 20 క్వశ్చన్సే కాకుండా ఏదైతే కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్ అని చెప్పానో ఆల్మోస్ట్ 40 క్వశ్చన్స్ వరకు, ఇవి అన్నీ కూడా మనం కవర్ చేయబోతున్నాం. ఓకే, బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్.
అండ్ అలానే కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్. ఓకే, కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఫర్ ద కరెంట్ అఫైర్స్, అట్లాగే దాని బ్యాక్గ్రౌండ్ స్టాటిక్ కూడా మనం నేర్చుకోబోతున్నాం ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఓకే, సిమిలర్లీ కవరేజ్ ఆఫ్ మల్టిపుల్ సోర్సెస్. మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనేది ఒక్క సింగిల్ సోర్స్ నుంచి తీసుకునేవి కాదు, మల్టిపుల్ సోర్సెస్, హిందూ, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, యోజన, కురుక్షేత్ర లాంటి మ్యాగజైన్స్, అట్లాగే జాగ్రఫీ లాంటి వాటికి జాగ్రఫీ యూ, ఓకే, జాగ్రఫీ ఎర్త్, ఇట్లాంటి మ్యాగజైన్స్ కూడా మనం కవర్ చేసాం. మీకు చూసుకున్నట్టయితే మనం సపరేట్ జాగ్రఫీకి కూడా ఒక మాడ్యూల్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో దానికి మనం ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ కూడా రెఫర్ చేయడం జరిగింది. ఓకే, సిమిలర్లీ కవరేజ్ ఆఫ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూట్స్ కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్. నార్మల్గా మీకు మార్కెట్లో అవైలబుల్ ఉండే ఆల్మోస్ట్ ఆల్ ద ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ మ్యాగజైన్స్ కూడా మీకు ఇక్కడే కవర్ అయిపోతాయి, నో నీడ్ టు వరీ. అలానే సబ్జెక్ట్ వైజ్ హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ విల్ బి ప్రొవైడెడ్. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన హ్యాండ్ రిటన్ నోట్స్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. ఓకే, ఇఫ్ యూ కెన్ రైట్ ఏ రన్నింగ్ నోట్స్ ఇన్ ద క్లాస్, వెరీ గుడ్. అదర్వైజ్ మీరు ఫాలో అవ్వలేకపోయినా మీకు హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ సబ్జెక్ట్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. సిమిలర్లీ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఆల్సో విల్ బి కవర్డ్. కాకపోతే ఈ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే ఇన్ ద ప్రిలిమ్స్ ఆస్పెక్ట్లో కవర్ చేయబడుతుంది. ఓకే, జనరల్లీ మనకి ఎకనామిక్ సర్వే ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం కవర్ చేయట్లేదు. బడ్జెట్, ఎకనామిక్ సర్వే ఇన్ ద ప్రిలిమ్స్ ఆస్పెక్ట్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు కవర్. ఓకే, నౌ మనం సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్ అని చెప్పుకున్నాం. సో ఈ సబ్జెక్ట్ వైజ్ అప్రోచ్లో ఏ సబ్జెక్ట్స్ ద్వారా మనం ఈ కరెంట్ అఫైర్ కోర్స్ డీల్ చేయబోతున్నామో చూద్దాం. సో ఫస్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్, అలానే హిస్టరీ అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, సిమిలర్లీ జాగ్రఫీకి కూడా మనం ఒక సపరేట్ కేటగిరీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్విరాన్మెంట్, అండ్ ద బెస్ట్ థింగ్ హియర్ ఈస్ అగ్రికల్చర్. మీరు ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ టాపిక్ సంబంధించి ప్రిలిమ్స్లో వెయిటేజ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. మనకి 2021లో దెర్ ఆర్ 6 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. ఓకే, సో ఈ ఇంక్రీజింగ్ వెయిటేజ్ ఆఫ్ అగ్రికల్చర్ని దృష్టిలో పెట్టుకుని సపరేట్ అగ్రికల్చర్ మాడ్యూల్ అనేది మనం కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్లో తీసుకోవడం జరిగింది. సో వెరీ కాంప్రిహెన్సివ్లీ అగ్రికల్చర్ కరెంట్ అఫైర్స్, అట్లాగే దానికి సంబంధించిన స్టాటిక్ పోర్షన్ కూడా మనం ఇక్కడ కవర్ చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ ఇన్నోవేటివ్ స్టెప్. సిమిలర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ ఇంక్లూడింగ్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఒకవేళ మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు, నో వరీస్. ఓకే, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి అసలు మీకు ఎటువంటి జీరో బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఉన్నా సరే మన ఈ కరెంట్ అఫైర్స్ యొక్క టాపిక్ మీకు ఉపయోగపడబోతుంది. ఓకే, ఇప్పుడు వరకు అసలు మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ నేను ఏ బుక్ చదవలేదు సార్, నేను అక్కడ కోచింగ్ తీసుకోలేదు, స్టిల్ యూ విల్ గెట్ ఏ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ కరెంట్ అఫైర్ క్లాస్. అలానే ఎకానమీలో చాలామందికి చాలా ఆస్పెక్ట్స్ డౌట్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్లో వచ్చే పదాలు అర్థం కావు. సో ఎకానమీ ఒక టాపిక్ వరకు మనం చాలా వరకు స్టాటిక్ పోర్షన్ కూడా రివిజన్ చేయడానికి మన క్లాసెస్లో ట్రై చేయబోతున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ అవర్ కోర్స్ ఈజ్ గోయింగ్ టు బి. సో కోర్స్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే మనకి రేపటి నుంచి మనకి కోర్స్ టెంటేటివ్గా స్టార్ట్ అవబోతుంది. సో నెక్స్ట్ 3-4 డేస్ మనం బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే కవర్ చేస్తాం. బట్ యాక్చువల్గా నెక్స్ట్ మండే నుంచి 20th నుంచి సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఓకే, ఫ్రమ్ టుమారో మన కోర్స్ స్టార్ట్ అవుతుంది. సో కోర్స్ యొక్క డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నేను మీకు ఏదైతే ఫోన్ నెంబర్స్ ఇక్కడ మీకు ఉన్నాయో యూ కెన్ కాల్ దమ్. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ కాల్, అడ్మినిస్ట్రేటర్స్ విల్ టాక్ టు యూ, దే విల్ గివ్ యూ ఫర్దర్ డీటెయిల్స్. ఓకే, థ్యాంక్ యూ.